ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును మనము ధ్యానము చేద్దాం. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, అపోస్తులుడైన పౌలు నిత్యజీవము కొరకు దేవునిని విశ్వసించే వారందరికీ మాదిరి పురుషుడుగా ఉండులాగున దేవుడు పౌలును ఏర్పాటు చేశాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకొండని హితవు పలికాడు. పౌలు యొక్క చర్యలు మనము ఆచరించడానికి, వాటిని వెంబడించడానికి ప్రయత్నపడుతూ ఉండాలి అనే వాస్తవాన్ని గమనిందాం. ఈ వాక్య భాగంలో పౌలు భక్తుడు అంటున్నాడు, నేను పరిగెడుతూ ఉన్నాను. ఎక్కడికి పరిగెడుతున్నాడు? గురి చూడని వాని వలె నేను పరిగెత్తేవాడను కాను. ఈ ఫిలిప్పీ పత్రికలో గురి యొద్దకు పరిగెడుతూ ఉన్నాడు. తన ఆధ్యాత్మిక పరుగు పందెంలో అతడు ఓడిపోలేదు. నా పరుగును నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నది అంటూ తిమోతి పత్రికలో సాక్ష్యం ఇచ్చాడు పౌలు. ఆధ్యాత్మిక జీవిత యానంలో చాలామంది అలసిపోతూ ఉన్నారు. కొంతవరకు నడుస్తారు, ఎందుకో ఇంక చాలులే అని సతికిలబడుతూ ఉంటారు. ఇశ్రాయేలు అరణ్య యాత్ర మన ఆధ్యాత్మిక జీవిత యాత్రకు ఎంతో చక్కని సాదృశ్య పాఠం. ఐగుప్తు దేశాన్ని విడిచిన ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటి సుదీర్ఘ ప్రయాణం చేసి అరణ్యమంతా ప్రయాణించారు. యోర్దాను నదీ సమీపమునకు వచ్చిన తర్వాత రూబేను, గాదీయులు అంటారు కదా, మేము నది దాటి ఆ దేశంలోనికి మేము రాము. నది యువతల మాకు స్వాస్థ్యముగా ఈ దేశాన్ని మాకు ఇవ్వాలి. నీ కటాక్షము మా మీద ఉన్న ఎడల మమ్మును ఈ నది దాటమని చెప్పొద్దు అంటూ సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో రూబేనీయులు, గాదీయులు మోషేతో మనవి చేస్తారు. వాస్తవానికి దేవుడు అనుగ్రహించే స్వాస్థ్య భూభాగము యోర్దాను నది దాటిన తర్వాతే కదా. యోర్దాను నది దాటిన తర్వాత ఇశ్రాయేలీయులకు స్వాస్థ్య భాగాన్ని ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. యోర్దాను వరకు వచ్చారు కానీ నది దాటడానికి ఇష్టపడలేదు. కొంతమంది ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోవాలనుకున్నారు. మరికొందరు సీనాయి పర్వతం దగ్గరే ఆగిపోవాలనుకున్నారు. వీరు చివరి వరకు వచ్చారు కానీ నది దాటడానికి ఇష్టపడడం లేదు. నది యువతలే ఆగిపోయారు. పౌలైతే దేవుడు తనకు ఎక్కడి వరకు పరిగెత్తాలని చెప్పాడో అక్కడ వరకు పరిగెత్తి సంపూర్ణుడయ్యాడు. మహిమ కిరీటానికి వారసుడయ్యాడు. ప్రియమిత్రులారా, మధ్యలోనే ఆగిపోయే బలహీనులుగా కాక సంపూర్ణ సిద్ధి పొందిన వారమై దేవుడు మనల్ని ఎంత ఉన్నత శిఖరానికి ఎక్కించాలనుకుంటున్నాడో ఆ ఉన్నత శిఖరానికి ఎక్కడానికి మనం ప్రయత్నపడదాం. అంతవరకు పరిగెత్తడానికి, అంతం వరకు సాగిపోవడానికి ఏమాత్రం వెనకాడొద్దు. ఈ రోజున మనలో ఉన్న ఈ సోమరితనాన్ని విస్మరించి సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందుకుందాం ఆనాటి పౌలు భక్తునిలా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.